రూపంలో ఏంజల్ రా, కోపంలో డేంజర్ రా. పిల్లరా తీయనైన పాట పాడు హమ్మింగ్ బర్డ్ రా. అలా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్ తప్పాలంటే టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి ఒకసారి. స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు ఒకటి లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చే కదా, ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉన్నప్పుడు మనకి లిరిక్స్ వస్తాయి, చూసుకోండి. ఇక్కడ మళ్ళీ డబుల్ బిట్ మార్క్, ఇక్కడ మళ్ళీ గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ లిరిక్స్, ఇక్కడ ఫోటో, ఇక్కడ లిరిక్స్, ఇక్కడ ఫోటో, 1 by 1 ఉంటుంది, చూసుకోండి. ఇలా వచ్చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియా కన్సిల్ ఫోటోస్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇక్కడ మనకి లిరిక్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడికి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా కాంటాక్ట్ చేసుకోండి. ఓకే, ఫోటో యాడ్ చేసుకుంటే మన లిరిక్స్ వస్తాయి. ఇక్కడ వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా కాంటాక్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమింగ్ అనేది పెంచుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా కాంటాక్ట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా కాంటాక్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమింగ్ అయితే పెంచుకోండి. ఇలా మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఎక్కడెక్కడ డబుల్ బిట్ మార్క్ ఉందో అక్కడ వదిలేసి అక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వదిలేస్తుంది. ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేస్తుంది. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ కాపీ యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయిపోయి కలర్ పైన క్లిక్ చేసుకుని కలర్ అని టైం ఆఫ్ చేసుకుని కింద పేస్ట్. ఓకే, మీకు లాస్ట్లో ఇంకో ఎఫెక్ట్ వీడియో ఇస్తాను, అది యాడ్ చేసుకోవాలి, లాస్ట్లో చెప్తాను. సింగిల్ ఎఫెక్ట్ అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో సింపుల్గా ఉంటుంది, కొంచెం చూసి చేసుకొని సరిపోతుంది. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కింద పేస్ట్. మళ్ళీ సేమ్ ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసింది. స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మీకు ఎఫెక్ట్ వీడియో వస్తాను, చూసుకోండి. ఎఫెక్ట్ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఎఫెక్ట్ వీడియో అనేది మనకి ఇలా వస్తుంది, చూసుకోండి. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫెక్ట్ వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ చేసేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, వీడియో ఎండ్ వరకు వస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.